హలో హలో టీచర్. ఎవరు? నేను మేడం రఘువరన్, మదివాళ్ళ అన్నయ్యని. సార్ చెప్పండి. ఏం లేదు, ఇందాక ఫోన్ చేశాను, ఎవరో అమ్మాయి ఫోన్ లేపి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఇంతకీ ఎవరు అసలు అమ్మాయి? మా ఫ్రెండే సార్, కొంచెం పిచ్చిది. పిచ్చిదైతే ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయండి, అంతేగాని ఫోన్ చేసింది అవతల పర్సన్ ఎవరో తెలుసుకోకుండా అలా మాట్లాడగద్దని చెప్పండి. సారీ సార్, విషయం ఏంటో చెప్పండి. అంటే మా చెల్లెలు యూఎస్కి వెళ్ళిపోయింది కదా, మీరేమో ఖాళీగా ఉంటారు, సో అందుకోసమని నాకు తెలిసే పిల్లలు ఎవరు ఉంటే ట్యూషన్ జాయిన్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా ప్రాబ్లం ని అర్థం చేసుకున్నందుకు. ఓకే బాయ్ సార్. ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడతావా? నాకేం తెలుసు, నిద్ర డిస్టర్బ్ చేశాడు కదా అని మాట్లాడాను. నీకు మొన్న చెప్పాను కదా, ఒక ఇంట్లోకి వెళ్తే ఒక మేడం అవమానించిందని. వాళ్ళ అబ్బాయేనే. వాళ్ళు తలుచుకుంటే మనల్ని చంపినా చంపేస్తారే. నాకేదన్నా ఫోన్ వస్తే కొంచెం జాగ్రత్తగా మాట్లాడే, లేకపోతే అసలు ఫోనే మాట్లాడకు ప్లీజ్. అర్థం చేసుకో, నీకు దండం పెడతా. నేనెవ్వరికి భయపడదేలే. నా జోలికి గాని ఎవరైనా వచ్చారంటే మా ఈ సమ తల మీద ఒట్టు ఒక్కటిచ్చానంటే సచ్చి ఊరుకుంటాడు. అయినా నువ్వేంటే స్విగ్గీకా? అవును. అయినా నువ్వు కష్టజీవిలే, నేను సుఖజీవిని. బబ్బుంటా, బాయ్. నువ్వు మారవే. సరే, గుడ్డు కర్రీ చేశాను, నువ్వు రైస్ పెట్టుకొని తినేసే, నేను మధ్యాహ్నం వచ్చేస్తాను, సరేనా? अच्छा ठीक है, समझ गया. బాయ్. గుడ్డు కర్రీనా?